మీరు చెప్పండి. ప్రజల్లో తిరుగుతున్నారు మీరు. ఎలా ఉంది బీఆర్ఎస్‌కి ఆదరణ? బీఆర్ఎస్కి 100% గెలుస్తుంది సార్. ఎందుకంటే మాకు 2014 నుంచి గోపీనాథ్ గారితో మేము తిరుగుతున్నాము, మేము కార్యకర్తలుగా కష్టపడుతున్నాము. ఆయన కూడా మమ్మల్ని అలాగే చూశారు. ప్రతి గృహానికి వెళ్ళి ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా కూడా మన గోపీనాథ్ గారు బాగా చూసేవారు అన్నమాట. వాళ్ళని హెల్పింగ్ నేచర్ కానీ ఏదైనా సరే. ఈ రోజు కూడా మరి వాళ్ళ సతీమణి ఏ రోజు రాకపోయినా ఈ రోజు వచ్చారు కాబట్టి ఆమె మేము గెలిపించుకుంటాం అండి కష్టపడి మేమైతే. చూసుకున్నట్టయితే గోపీనాథ్ గారు ఇక్కడ గత 3 టర్మ్స్ నుంచి 3 టర్మ్స్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చేసిన పనులంటే ముఖ్యమైన పనులంటే ఏం చెప్తారు? ఆయన చేసిన ముఖ్యమైన పనులు ఈ 3 టైమ్స్ మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామండి. ముఖ్యమైన పనులు అంటే మరి కళ్యాణ లక్ష్మి వస్తుంది. ప్రతి పండగకి ప్రతి ఇంటింటికి టోకెన్స్ ఇచ్చి మేము బట్టలు ఇవ్వడం అన్నీ చేసేవారు అన్న. ఈ రోడ్స్ కానీ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏవి ఉండేవి కాదండి. మన కేసీఆర్ ఉన్నటప్పుడైతే వాటర్ ప్రాబ్లం లేదు, కరెంట్ ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే కరెంట్ ఎప్పుడు తీస్తారో లిఫ్ట్లో రావాలా వద్దని ఒక భయం ఒకటి ఉంటుంది. వాటర్ ఎప్పుడు వస్తుందో రావట్లేదు అంటే వాటర్ రావట్లేదు సరిగ్గా అయితే. అది మాత్రం గ్యారెంటీ ఇవ్వగలను. వాటరు కరెంటు ప్రతిదీ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి. మన కేసీఆర్ గారు ఉన్నప్పుడైతే ప్రతి పథకాలు అందినాయండి. పెన్షన్స్ అయితే కొంతమంది ఆగిపోయినాయి, రియల్గా అయితే ఆగిపోయినాయి. ఇప్పుడైతే 2000కి 4000 చేస్తామన్నారు. ఆ 2000 తప్ప 4000 అయితే ఎవరికి రావట్లేదు. ఇన్ని హామీలు ఇచ్చారు కానీ ఒక్క హామీ అయితే రాలేదు. ఒక బస్సు పెట్టారు. బస్సు దేనికంటే చెప్పండి? కొట్టుకోవడానికి, తన్నుకోవడానికి, దొంగతనాలు అవే తప్ప ఇంకేం లేవండి. బస్సు అయితే ఎవరికి ఉపయోగం అయితే లేదు. అది మీకు తెలిసిందే, ప్రజలందరికీ తెలిసిందే. ఇప్పుడు మేము డోర్ టు డోర్ వెళ్తుంటే ఏమంటున్నారండి? ఎందుకమ్మా తిరుగుతున్నారు కష్టపడి? మీ బీఆర్ఎస్ఏ వస్తుంది, మీ కారే గెలుస్తుంది, ఎందుకు మీరు ఇన్నిసార్లు వస్తున్నారని కూడా బాధపడుతున్నారు. ఇంట్లో ఉండి వాళ్ళు బాధపడుతున్నారు. మేమేంటంటే మన గురించి మేము కష్టపడాలి. ఎందుకంటే 2014 నుంచి ఆయన చేసే సేవలు, ఆయన చేసే ఉపకారం ప్రతిదీ మేము మర్చిపోలేమండి. ఆయన గుర్తు చేసుకుంటేనే అసలు ఈ డీజీ అన్నీ పెడితే ఆయన పేరు ఎత్తుతుంటే మేము అసలు మాలో మేము బాధపడిపోతున్నాం. అసలు అసలు ఏడవడానికి కూడా అలా ఉంది మాకు. అసలు అంత బాగా చూసేవారు. నిజంగా అన్నదమ్ముడిలాగా సొంత అన్న కన్నా ఎక్కువ చూసే. మెయిన్ ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదు అతను. అందరూ నావాలని అని చూసేవారండి గోపీనాథ్ గారు. అలాగే ఇప్పుడు కూడా వస్తున్నారు మేడము, వాళ్ళ సతీమణి గారు ఎప్పుడు రాకపోయినా ఈరోజు వస్తున్నారు సునీతమ్మ గారు. ఆమెను మేము కష్టపడి గెలిపించుకుంటాం మేము. ఎందుకంటే అన్ని ఉపకారాలు చేశారు. ఎవరైనా చనిపోయారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సేవ వెళ్ళే వరకు ఉండేవారు, అంత చేసేవారు. ఈరోజు మేము ఆయన గురించి మేము ఎంతకైనా తెగిస్తాం సార్. ఆయన 100% సునీతమ్మ గారు గెలుస్తారు. ఎక్కువ మెజారిటీతో మేము గెలుస్తాం సార్. ఇదైతే డన్. చూసుకున్నట్టయితే మనకి గోపీనాథ్ గారు ఎప్పుడు చూసినా ప్రజల్లో ఉండేవారు. ప్రజలకి ఎప్పుడు కష్టం వచ్చినా సరే అందుబాటులో ఉండేవారు అంటారు. సునీత గారు కూడా అలాగ ఉండగలరా? ఉంటారు సార్, ఖచ్చితంగా ఉంటారు. సునీతమ్మ గారు వెనక మన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, వాళ్ళ వెనక మేము ప్రజలు ఉంటాం, సపోర్ట్ చేసుకుంటాం. మా సునీతమ్మ గారు వెనకాల మేము అందరూ ఉన్నాం, మా ప్రజలందరూ మేము ఉన్నాం సపోర్టు. మగ ఆడాలక పిల్ల తల్లి అందరూ మేము వస్తాం సార్. అదైతే గ్యారంటీ మేము ఇస్తాం సార్. మా సునీతమ్మని మేము గెలిపించుకుంటాం, ఆమెకు సపోర్ట్ మేము చేస్తాం సార్. జై తెలంగాణ. మీరు చెప్పండి, ఎలా నడుస్తుంది ప్రచారం హోరీ అంతా? ప్రచారం అండి, మేము ఇక్కడ 15 సంవత్సరాల నుండి లోకల్ లీడర్లు మేము. అలాగే మేము అన్నం పడి తిరుగుతున్నాం. మేము ప్రతి పని అన్న ఎంకడీలో కానీ, జుబ్లీస్లో కానీ, ఇసుగూడ కానీ, సిసి రోడ్లు, డ్రైనేజ్ లైన్లు, కరెంటు, స్ట్రీట్ లైటు, దళిత బంధు ప్లస్ డబుల్ బెడ్రూము అన్నీ, కళ్యాణ లక్ష్మి అన్నీ ప్రతి ఇంటికి చేరినాయి. ఎంకడగిరిలో కానీ, ఇసుగూడ మా కాన్జెన్సీ జుబ్లీస్ కాన్జెన్సీలో మొత్తం ప్రతి ఇంటికి చేరినాయి. ఇప్పటిదాకా జుబ్లీస్లో 15 సంవత్సరాలు జెండా ఎగిరేది టీఆర్ఎస్ఏ. ఎవరున్నా ఏ పార్టీ ఉన్నది వరకు జెండా ఎగరదు. అది రాదు కూడా, అది ఎవరి నుండి కాదు కూడా. మన పేరు మేము నిలబెడతామని అనుకుంటున్నాం. కంపల్సరీ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. జెండా కూడా టీఆర్ఎస్ జెండానే ఎగురుతుంది, ఏ పార్టీ రాదు. జెండా కూడా మేమే, నెక్స్ట్ కూడా మేమే 15 తరగతి జెండా మేమే ఎగిరేస్తున్నాం జుబ్లీస్లో. ఆ నమ్మకం మాకుంది. ప్రజలు కూడా అదే చెప్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఆ నమ్మకంతో మేము పనిచేస్తున్నాం. అన్న పేరు నిలబెడుతున్నాం మేము. ఇప్పుడు చూసుకున్నట్టయితే గోపీనాథ్ గారు ఎలాగైతే ప్రజల్లో తిరుగుతున్నారు, అలాగే నవీన్ యాదవ్ గారు కూడా తిరుగుతారు. నవీన్ యాదవ్ గారు గోపీనాథ్ గారు ప్లేస్ని రీప్లేస్ చేస్తారని చెప్పి ఒక ఇది నడుస్తుంది. దాని గురించి ఏమంటారు? సార్, నవీన్ యాదవ్ గారి గురించి అంటే మనం ఎక్కువ పట్టించుకోలేము. ఆయన ఆల్రెడీ ఇంతకుముందు 2-3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశాడు. ఆయన గెలిచడం లేదో మనకు తెలియదు. ఆయన అనుచరులు అలా ఏం చెప్పుకుంటారు. మేము మాట గోపీనాథ్ అనుచరులం. మాకు మాట 24 hours ఏ టైం ఫోన్ చేసినా వచ్చేవాడు, ఏ టైం ప్రాబ్లం ఉన్నా మాకు తెలిసేవాడు. ఆ నమ్మకం పబ్లిక్ ఉంది. ఇప్పటిదాకా కూడా జెండా అదే జెండా ఎగురుతుంది. మా పబ్లిక్ నమ్ముతున్నాం, మేము కూడా అదే నమ్ముతున్నాం సార్. ఆయన గురించి అయితే మేము చెప్పలేము, ఆయన గురించి మేము మాట్లాడలేము. చూసుకున్నట్టయితే ఇంకో పక్క మైనార్టీ ఓట్స్ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయా, కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయా? సార్, మైనార్టీ ఓట్స్ ఎస్సీలు కానీ, బీసీలు కానీ, దళితులు ఎవరైనా సరే ప్రతి ఓటు మటుకు బీఆర్ఎస్కి ఉంది సార్. వాళ్ళు చెప్పే 2 సంవత్సరాలు హామీలు ఇచ్చారు. ఇంతవరకు కొన్ని కూడా వాటర్ ప్యాకెట్ ఇవ్వలే. అలా సీఎం ఇవ్వలే, అలా ఎమ్మెల్యేలు ఇవ్వలే, అలా మినిస్టర్లు కూడా ఇవ్వలేదు. అలా అన్ని కాలు చెప్పుకొని తిరుగుతున్న హామీలు చెప్పారు. 6 గంటలు పెట్టి 6 అబద్ధాలు చెప్పేశారు. మేము మొన్న ప్రోగ్రామ్ పెట్టాం. మా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయింది మొన్న. కాకపోతే వర్షం పడి మాది ఏదో కొద్దిగా లైట్ ఉంది, కానీ నెక్స్ట్ కూడా మళ్ళీ ప్రోగ్రామ్ పెడతాం శనివారం. మళ్ళీ అంతా పబ్లిక్ వస్తుంది, గ్యాదరింగ్ అవుతుంది. ప్రతి ఓటు కూడా టీఆర్ఎస్కే పడుతుంది.
మేము ముందు అంచెలు ఉంటున్నాం. మేము టీఆర్ఎస్ జూబ్లీస్లో ముందు అంతా టీఆర్ఎస్ ఉంటుంది. వెంకటగిరి నియోజకవర్గంలో మీది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మీది వెంకటగిరి. వెంకటగిరిలో ప్రజలు ఎక్కువ శాతం ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? సార్ మొత్తం వెంకటగిరి ఒకటే కదా సార్, మాకు 7 కాన్స్టిట్యూన్సీలో మొత్తం మటుకు టీఆర్ఎస్ఏ కాన్స్టిట్యూన్సీ ఉంది. మాకు టీఆర్ఎస్ఏ కన్ఫర్మ్ ఉంది. మాకు 7 కాన్స్టిట్యూన్సీ, షేక్పేట కానీ, ఎర్రగడ్డ ప్లస్ వెంకటరమణ నగరు, యూసుఫ్గూడ ప్లస్ చాలా బస్సులు ఉన్నాయి. ఎర్రగడ్డ, వెంకటరమణ నగరు ప్లస్ కాన్స్టిట్యూన్సీలు అవి కూడా అన్ని మొత్తం టీఆర్ఎస్ఏ ఉన్నాయి మాకు. సో ఇక్కడ యూత్ ప్రభావితం ఎలా ఉండబోతుంది అంటారు ఈ ఎలక్షన్స్లో? ఈ ఎలక్షన్స్లో యూత్ కనుక నాకు సంబంధించిన వారు చూస్తుంటే అయితే బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ ఇస్తున్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ చూసినట్టయితే ఎలాంటి ఏమి డెవలప్మెంట్ అయితే అవ్వలేదు. ఇప్పటికొచ్చి 2 ఏళ్ళు అవుతుంది. కానీ మనం చూసినట్టయితే యూత్ కానీ ఇంకా చిన్నపిల్లలు కానీ ఎవరు కానీ బీఆర్ఎస్కే సపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూత్ ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువగా నమోదవుతూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు యూత్ ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటారా? కేటీఆర్ కోసం అందరు సపోర్ట్ ఇచ్చుకుంటూ వేస్తారు. ఓటింగ్ ఎక్కువ శాతం పెరుగుతుంది. యూత్ పర్సంటేజ్ పెరిగితే, ఓటింగ్ శాతం పెరిగితే ఎవరికి ఎక్కువ అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా బీఆర్ఎస్కే అనుకూలంగా ఉంటుంది. ఎందుకని అంటే కేటీఆర్ వల్ల అంతే. చూసుకున్నట్టయితే మనకి కేటీఆర్ గారు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. హైదరాబాద్కి ఒక కొత్త ఇది తీసుకొచ్చారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో జరుగుతుందా? లేదు. ఇప్పుడు మీరు అసలు చూసుకున్నట్టయితే కేటీఆర్ ప్రభుత్వం, మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన హైదరాబాద్ ఇప్పుడు చూసుకున్నట్టయినా పాతకాలం చూసుకున్నట్టయినా మన హైదరాబాద్ చాలా డెవలప్ అయింది. అంటే దగ్గర మనకి ఒక వేరే దేశంలో ఉన్నట్టుంది. కానీ మన దేశం ఇది అన్న ఒక గుర్తింపు ఉంది. మీరు ఎక్కడ చూసినా కూడా అందరూ ఎక్కడ ఉండాలనుకుంటే హైదరాబాద్లో ఉండాలి మేము అన్నట్టు ఉంది. మీరన్నట్టే ఆల్మోస్ట్ నార్త్ ఇండియన్ స్టేట్స్ కూడా లాస్ట్ 5 years నుంచి చూసుకున్నట్టయితే హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అవ్వాలి, హైదరాబాద్ వెళ్తే బాగుంటుందన్న ఇది క్రియేట్ చేశారు కేటీఆర్ గారు. అది మళ్ళీ ఇదవుతుందంటారా? ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఖచ్చితంగా ఇది అవుతుంది. మన రాష్ట్రం అనేది చాలా ఎత్తులో ఎదుగుతుంది.